హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ ప్రదీప్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో రిలీజ్ అయినటువంటి డిఈ సెట్ 2025కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి ఏమేం క్వాలిఫికేషన్స్ కావాలి, ఎవరెవరు ఈ డిఈ సెట్ రాయడానికి అర్హత ఉంటుంది అనేటటువంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఎవరైతే టీటీసీ చేయాలని అనుకుంటున్నారో వారికి ఇదొక మంచి అవకాశం అండి. ఓకే అండి, నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే తెలంగాణ డిఈ సెట్ 2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది అయింది. దీనిలో మనకు 2 కోర్సులు అనేటివి ఉండడం జరుగుతుందండి. ఒకటి డిఎల్ఈడి, ఇంకొకటి డిపిఎస్సి. డిఎల్ఈడి అనేది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అలాగే డిపిఎస్సి అనేది డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుందండి. మనకు ఇది 2 years కోర్సుగా ఉంటుంది. ఇది బ్యాచ్ చూసుకుంటే 2025 నుంచి 2027 వరకు 2 years కోర్స్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది మనకు ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 24 March 2025 నుండి 15 May 2025 వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అప్లికేషన్ చేయడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు 500గా ఉండడం జరిగింది. ఎవరికైనా ఏ కేటగిరీ వారికైనా, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి ఎవరికైనా కూడా 500 అప్లికేషన్ ఫీ అనేది ఉండడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు పాత 10 డిస్ట్రిక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో సెంటర్స్ అనేటివి ఉండడం జరిగిందండి. మనకి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అనేది ఓసీ, బీసీ వారికి 35% మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్గా ఉండడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వారికి ఎలాంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటటువంటివి లేవు. వారికి ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళకి సీట్ అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుందండి. మనం ఇప్పుడు అసలు ఈ డిఈ సెట్ 2025కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్కు సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది ఉండడం జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఆల్రెడీ రాసి రిజల్ట్ రాని వారు కూడా అప్లికేషన్ చేయడానికి అవకాశం అనేది ఉంది. కానీ వారికి అడ్మిషన్ టైం వరకు వారు పాస్ అయి ఉండాలి. మనకి ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వస్తే మనం డిఈ సెట్కు అప్లై చేయడానికి అవకాశం ఉంటుందంటే, ఓసీ, బీసీ వారికి 50% మార్క్స్ అనేది కంపల్సరీగా రావాలండి. అలాగే ఎస్సీ, ఎస్టీ వారికి 45% మార్క్స్ అనేది కంపల్సరీగా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఏజ్ చూసుకున్నట్టయితే మనకు 17 years అనేది ఉండాలండి. ఇది ఎప్పటి వరకు క్యాలిక్యులేట్ చేస్తారంటే మనకు 1 September 2025 వరకు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు అప్పర్ ఏజ్ చూసుకుంటే ఎలాంటి అప్పర్ ఏజ్ అనేది లేదండి. ఎంత ఏజ్ ఉన్నవారు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉన్నది. నోట్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఉందండి, దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరైతే వొకేషనల్ కోర్సెస్ చేశారో, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ విత్ వొకేషనల్ కోర్సెస్ చేశారో వారు డిఈ సెట్ 2025 అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్ అండి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు మనం మెథడ్ ఆఫ్ అడ్మిషన్కు సంబంధించిన వివరాలు చూసుకున్నట్టయితే డిఎల్ఈడికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఇది 3 మీడియంస్లో ఉండడం జరుగుతుందండి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ 3 మీడియంస్లలో, అంటే 3 లాంగ్వేజెస్లో ఉండడం జరుగుతుంది. మనం ఇందులో ఏదో ఒక లాంగ్వేజ్ అనేది చూజ్ చేసుకొని అదే మీడియంస్లో మనం అకాడమిక్ ఇయర్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం సపోజ్ అప్లికేషన్లో ఇంగ్లీష్ మీడియం అని సెలెక్ట్ చేసుకుంటే మనకు అకాడమిక్ ఇయర్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉండడం జరుగుతుందండి. మనం తెలుగులో అప్లై చేసుకొని ఇంగ్లీష్లో రాయడానికి ఉండదు, అలాగే ఇంగ్లీష్లో అప్లై చేసుకొని తెలుగులో రాయడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయండి. అందుకే మీరు ఇది విషయం పూర్తిగా గమనించి మీరు ఏ మీడియంలో అయితే చేయాలనుకుంటున్నారో ఆ మీడియంని ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. డిపిఎస్సి ప్రోగ్రామ్ సంబంధించిన విషయాల్ని తెలుసుకుంటే ఈ డిపిఎస్సి అనేది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉండడం జరుగుతుందండి. మనకు డిఎల్ఈడిలో 3 లాంగ్వేజెస్ ఉన్నట్టు డిపిఎస్సిలో 3 లాంగ్వేజెస్ ఏమి ఉన్నాయండి, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఒకటే ఉంటుంది. ఇప్పుడు మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనే విషయాన్ని చూసుకుంటే ఎగ్జామినేషన్ అనేది 3 పార్ట్స్లో ఉంటుందండి.
మనకు టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి ఒక మార్క్ అనేది ఉంటుంది. టోటల్ 100 మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది. మనకు మీడియం అనేది ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో 3 మీడియంస్లో ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఇందులో 3 పార్ట్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేది ఉండడం జరుగుతుంది. పార్ట్ 1 వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ అప్టిట్యూడ్ 10 మార్క్స్గా ఉండడం జరుగుతుంది. పార్ట్ 2 వివరాల్లోకి వెళ్తే ఇందులో జనరల్ ఇంగ్లీష్ అనేది 10 మార్క్స్గా ఉంటుందండి. అలాగే మనం ఏ మీడియం అయితే చూస్ చేసుకుంటామో దానికి సంబంధించిన ఆ మీడియంకి సంబంధించిన మార్క్స్ అనేటివి ఉంటాయండి. ఆ మీడియంకి సంబంధించిన మార్క్స్ 20 మార్క్స్గా ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు తెలుగు చూస్ చేసుకుంటే జనరల్ తెలుగు అనేది 20 మార్క్స్ ఉంటుంది. ఒకవేళ ఉర్దూ చూస్ చేసుకుంటే జనరల్ ఉర్దూ అనేది 20 మార్క్స్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం చూస్ చేసుకుంటే జనరల్ ఇంగ్లీష్ అనేది 20 మార్క్స్గా ఉండడం జరుగుతుంది. మీరు ఇంగ్లీష్ మీడియం చూస్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా వేరే తెలుగు ఆర్ ఉర్దూ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మీరు సెకండ్ ప్రిఫరెన్స్ అనేది తెలుగు ఆర్ ఉర్దూకి ఇవ్వాల్సి ఉంటుంది. అది 10 మార్క్స్గా ఉండడం జరుగుతుంది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. ఇప్పుడు పార్ట్ 3 అనేది అందరికీ సేమ్ ఉంటుందండి. మనకు పార్ట్ 1, పార్ట్ 3 అనేది 3 మీడియంస్కు సేమ్ ఉండడం జరుగుతుంది. ఒక పార్ట్ 2 అనేది కొంచెం చేంజ్ అనేది అవుతుంది. ఇప్పుడు పార్ట్ 3 వివరాలకు వెళ్తే మ్యాథమెటిక్స్ అనేది 20 మార్క్స్, ఫిజికల్ సైన్స్ అనేది 10 మార్క్స్, బయాలజికల్ సైన్స్ అనేది 10 మార్క్స్, సోషల్ స్టడీస్ అనేటి 20 మార్క్స్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు మొత్తం టోటల్ క్వశ్చన్స్ అనేటి 100 క్వశ్చన్స్, టోటల్ మార్క్స్ అనేటి 100 మార్క్స్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఎగ్జామినేషన్ అనేది మల్టిపుల్ సెషన్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 25 మే 2025 నాడు ఉండడం జరుగుతుందండి. సిలబస్ చూసుకుంటే మనకు అప్ టు 10th క్లాస్ వరకు సిలబస్ అనేది చదువుకోవాల్సి ఉంటుందండి. మనకు సీట్లు అనేటివి ఎలా అలాట్మెంట్ చేస్తారనే విషయాన్ని చూసుకున్నట్టయితే 80% సీట్లు అనేటివి కన్వీనర్ కోట కింద, 20% సీట్లు అనేటివి మేనేజ్మెంట్ కోట కింద ఉండడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ 20% సీట్లు మేనేజ్మెంట్ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం జాయిన్ కావాలంటే ఖచ్చితంగా మనం డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయి ఉండాలండి. ఒకవేళ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ కావడానికి అవకాశం లేదు. ఈ విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ అనేది మనకు 21 మార్చ్ 2025 నాడు రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకు అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 24 మార్చ్ 2025 నుండి 15 మే 2025 వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఒకవేళ మన అప్లికేషన్లో ఏమన్నా తప్పులు కనుక ఉన్నట్టయితే ఎడిట్ చేసుకోవడానికి 17 and 18 మే 17 and 18 అనేది అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. మనకు ఆల్ టికెట్ చూసుకున్నట్టయితే మనకు ఆల్ టికెట్స్ అనేవి 20 మే 2025 నాడు రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు 25 మే నాడు ఉండడం జరుగుతుంది. మనకు ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఇనిషియల్ కీ అనేది 28 మే 2025 నాడు రిలీజ్ చేయడం జరుగుతుంది. పూర్తి రిజల్ట్ అనేవి 5 జూన్ 2025 నాడు రిలీజ్ చేయడం జరుగుతుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 7 to 11 జూన్ 7 to 11లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి జూన్ 13 to 16 మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మనకు కాలేజెస్ అనేటి అలాట్మెంట్ చేస్తారండి. మనకు సీట్స్ అనేటి 20 జూన్ 2025 నాడు సీట్స్ అనేటి అలాట్మెంట్ ఉంటుంది. సీట్స్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం ట్యూషన్ ఫీ అనేది జూన్ 21 to 24 లోపు ట్యూషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇదండి డిసెట్ 2025కి సంబంధించినటువంటి విషయాలు. మీకు ఈ నోటిఫికేషన్లో ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నీకు నేను చెప్పిన విషయం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియోను షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.